సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తా ఉంటారంటే ఇప్పుడు బీటెక్ అయిపోతుంది, బీఫార్మసీ అయిపోతుంది, ఏదైనా ఎంటెక్ అని ఏదైనా సరే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ పీసీసీఎంఎంలు అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత ఓడి కూడా అప్లై చేసుకుంటారు. అయితే ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాల్సి ఉంది. చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒకవేళ మీరు ఇది కనుక ఫాలో అవ్వనట్టయితే మీకు ఖచ్చితంగా అయితే పెద్ద లాసే ఉంటుంది. సో ఇంతకీ అదేంటి, దేని గురించి? ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తెలుగు టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే, ఈ ఓడీలు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే అన్ని సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. రెండోది వచ్చేసరికి ఏంటంటే మీరు జిరాక్స్ కాపీలు ఎన్ని సెట్లు, ఒక 10 సెట్లన్నా దగ్గర పెట్టుకోండి. అవి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఏంటంటే ఓడీలు పోవటమో ఏదో ఒక కర్మ బాగోపోతే ఓడీలు సర్టిఫికెట్లు మిస్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు జేఎన్టీహెచ్ కింద ఈ ఓడీ డిస్పాచ్ చేసేస్తారు కదా. చేసేసిన తర్వాత మీరు జనరల్గా ఓడీ ఎలా అప్లై చేస్తారు? జేఎన్టీహెచ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి, ఇంతవరకు అది చూడని వాళ్ళైతే ఈ ఛానల్లో వీడియో అని చూసుకోండి. సో ఆ స్టేటస్ ద్వారా వెళ్ళి స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ నుంచి మీరు అప్లై చేసుకుంటారు. అది ఎలా చేస్తున్నారు? మీ హాల్ టికెట్ నెంబరు ద్వారా రిజిస్టర్ అయినప్పుడు. మీకు ఎప్పుడైతే ఓడీ డిస్పాచ్ చేసేసారో యూనివర్సిటీ చేతులు దులిపేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఇక ఇతని డేటాకి సంబంధించి మనం ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాం. యాజ్ పర్ ది ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్ రూల్ మొత్తం కూడా మనం చేయాల్సింది ఇతను పాస్ అయిపోయిన తర్వాత అన్నీ చేసేసాం. ఇక ఇతన డేటాతో మనకు పర్లేదని చెప్పేసి డేటాబేస్ నుంచి మొత్తం కూడా అవి రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. డేటాబేస్ అంటే సర్వర్కి సంబంధించింది, ఇది ఈ వెబ్సైట్కి సంబంధించింది. ఆ తర్వాత మీరు ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయినా కూడా ఇన్వాలిడ్ చూపిస్తుంది హాల్ టికెట్. అయితే ఇప్పుడు ఇందాక ఫస్ట్లో 2 పాయింట్లు చెప్పాను. ఒకటి ఫస్ట్ది, సెకండ్ది. అవి ఎందుకు చేయమన్నానంటే, ఒకవేళ ఇలా పోయినాయి అనుకోండి, మీరు అడగొచ్చు ఆ వెబ్సైట్లోనే అప్లై ఫర్ సర్టిఫికేట్స్లో డూప్లికేట్ చూపిస్తుంది కదా అంటే. సో పోలీస్ కంప్లైంట్ ఇవన్నీ పెడతారు కదా. పెట్టిన తర్వాత ఈ జిరాక్స్ స్కాన్లు ఇవి ఇవ్వనుకోండి, మీకు అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ డేటాబేస్లో రిమూవ్ చేసిన కొన్ని హార్డ్ డిస్కులు సెపరేట్గా మామూలుగా మెయింటైన్ చేస్తారు. మామూలుగా ఇలా బుక్లో రాయటం, లాగ్ బుక్ రాయకుండా ఎవరో ఉండరు. అయితే మీకు డిస్పాచ్ చేసేటప్పుడు ఒక కాపీని వేరే దాంట్లో కాపీ చేసేసి పెడతారు. దానికి ఉంటుంది. కాకపోతే సర్వర్ నుంచి మాత్రం ఉంచరు. ఎక్కువ శాతం హార్డ్ కాపీలే ఉంచుతారు. అయితే దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసిన జిరాక్స్లు వాటిని పెట్టుకొని అప్పుడు డూప్లికేట్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప, మీరు కనుక ఇది కనుక లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు పడతారు. బిగ్ లాసే మీకు అది. ఓకేనా? అందుకని చెప్పేసి ఆ ఫస్ట్లో ఏదైతే నేను 2 పాయింట్లు చెప్పానో ఆ 2 పాయింట్లు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అవ్వటం మంచిది. ఓకేనా?